సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం. ఈ కావ్య పఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 60వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. నీవేనా ప్రాణసఖుడవు, నీవే పతివి, నీవేనా తోడు నీడవు, నీవే గతివి, నీవేనా ఇలవేల్పువు, నిన్ను దక్క జగదిని ఇతరుల గోరనే సద్గణేశ. ఇది నిన్న చెప్పుకున్నటువంటి పద్యం. సద్గణేశ అన్న దగ్గర మాత్రం ఇక్కడ విశేషం ఏమిటంటే, ప్రమద గణాలకి ఈశుడైనటువంటి ఓ శంకర అనే శివుడి పరంగా, సత్ అంటే నక్షత్రాలకు అధిపతి అయినటువంటి చంద్రుడా అని సద్గణేశ అనటం. సద్గణేశ సారంగధరుడు వైపు చూస్తే అది పండిత శ్రేష్ఠులైనటువంటి పండిత గణాలు, వాళ్ళలో శ్రేష్ఠులైనటువంటి ఓ సారంగధరుడికి ముగ్గురికి సంబోధన అంతా సాధారణంగా ఉన్నటువంటి భావం. అందుచేత నేను అక్కడ చెప్పుకుని ఆగం. ఇవాళ ఎన్నడు నా కొంటరిగా ప్రసన్నం వయ్యదివో, ఎన్నడు నా కొంటరిగా ప్రసన్నం వయ్యదవో, నీరు సాంగత్యం నాకెన్నడు లభించునోయని సన్నుతి చేసెదను రావే సారంగధర. ఎన్నడును నాకు ఒంటరిగా ప్రసన్నం వయ్యదవో, ఒంటరిగా ప్రసన్నం సాంగత్యము నాకెన్నడు లభించునో, సాంగత్యము ఎన్నడు లభించునోయని సన్నుతి చేసెదను రావే సారంగధరా. సారంగధర సంబోధనలో ముగ్గురు కథానాయకులు వస్తున్నట్టే కదా. కాబట్టి శివుని పరంగా సారంగధర అన్నప్పుడు పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థిస్తున్నట్టు, అలాగే చంద్రుణ్ణి తార ప్రార్థిస్తున్నట్టు, అలాగే చిత్రాంగి సారంగధరుణ్ణి ప్రార్థిస్తున్నట్టు ఈ భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎన్నడు నాకు ఒంటరిగా ప్రసన్నం అయ్యదవో, నీరు సాంగత్యము నాకెన్నడు లభించునో అని సన్నుతి చేసేదను రావే. సన్నుతి చేసేదను, చక్కగా ప్రార్థన చేస్తాను అంటూ అని ప్రార్థన చేస్తాను, నాకు ఒంటరిగా కనిపించమని రమ్మని, అలాగే సాంగత్యం నీతో కూడికని కలగజేయమని. భూమిపై వృష్టిని గోరు సస్యమటు, భూమిపై వృష్టిని గోరు సస్యమటులు అంబోధధ్వనిన్ గోరు కేకివలెన్, త్యాగిని గోరు యాచకుని మాట్కిన్, ఆస్కరుని గోరు ఎక్కవలీలన్, విరిగోరు తేటిగటి జోకన్ పెన్నిధిన్ గోరు పేదవలెన్, కోరిది బాళి తీర్పగదవే దాక్షాయణీ నాయక. దాక్షాయణీ నాయక, దక్షిణ యొక్క కుమార్తె దాక్షాయణి, పార్వతీ నాయక అంటే శివుడు. ఇది ఒక అర్థంలో అంటే శివకథలో అంతవరకు చూసి. భూమిపై పుష్టిని గోరు సస్యమటులు, భూమి మీద సస్యము అంటే పంట, వృష్టిని గోరు సస్యమటు వర్షాన్ని కోరున్నటువంటి సస్యంలాగా, పంటలాగా అని పోలికలన్నీ. భూమి మీద వర్షాన్ని కోరుతున్నటువంటి పంటలాగా. అంబోధధ్వని గోరు కేకివలెన్, అంబోధ నీటిని ఇచ్చేటువంటిది ఏంటంటే మేఘాలు. అంబోధ ధ్వని అంటే మేఘగర్జన. ఈ మేఘగర్జనను కోరుకునేటువంటి కేకి వలె, నెమళ్ళలాగా మేఘగర్జనని ఆ ధ్వనులకి అనుగుణంగా, ఆ వాతావరణానికి, ఆ ధ్వనులకి నెమళ్ళు నాట్యం చేస్తాయని, అందువల్ల నెమళ్ళు కోరుతాయి, అంబోధ ధ్వనిని కోరుకుంటున్నట్టు. త్యాగిని గోరు యాచకుని మాట్కిన్,
యాచకుడు ఎవరన్నా ఇస్తే బాగుండని కోరుకుంటాడు కాబట్టి ఇచ్చేవాళ్ళని కోరుకుంటూ ఉంటాడు. ఎవరు దొరుకుతారా త్యాగి అని. త్యాగిని గోరు యాచకుని మాట్కిన్ భాస్కరుని గోరు చెక్కవలీలను చక్రవాక పక్షులు భాస్కరుణ్ణి కోరుతాయి సూర్యుడిని. ఎందుకంటే చంద్రుడితో విభేదిస్తాయి, చంద్రుడితో చీకట్లో తిరగలేవు, ఎండల్లో తిరగలేవు. అవి కేవలం ఎండలోనే తిరుగుతాయి కాబట్టి సూర్యుని కోరుతాయి. విరిగోరు తేటిగతి పూలను కోరుతూ ఉంటాయి తేటి తుమ్మెదలు. ఆ విధంగా జోకన్ పెన్నిధిన్ గోరు పేదవలెన్ గోరితి. ఇక్కడ ఉన్నది పెన్నిధిన్ గోరు పేదవలె. ఇది కూడా ఒక చక్కని జాతీయము లేకపోతే సామెత అనుకోవచ్చు. పెన్నిధిన్ గోరు పేదవలే కోరితి బాళి తీర్పగదవే దాక్షాయణి నాయక. బాళి తీర్పగదవే అని ఉంది ఇక్కడ. కోరిక అని అర్థం, కాంక్ష కోరిక అని అర్థం బాళి అనే పదానికి. బాళి తీర్పగదవే దాక్షాయణి నాయక. ఇక్కడ శివుడు పరంగా పార్వతీ నాయక అని పార్వతి ప్రార్థిస్తాం. ఇంతవరకు ఈ దాక్షాయణి నాయక అనేది 3 కథల్లో ఎలా వర్తిస్తుంది అంటే, దాక్షాయణి అనే దానికి ఒక అర్థం నక్షత్రాలు, రోహిణి అనో నక్షత్రమో. ఇలా చెప్పడం వల్ల దానికి అధిపతి అయినటువంటి చంద్రుడిని చెప్పడం దాక్షాయణి నాయక అంటే. అంటే అశ్వన్యాది నక్షత్రాలకి నాయకుడైనటువంటి ఓ చంద్రుడా అని సంబోధన చంద్రుడి కథలో. సారంగధరుడి కథలో దాక్షాయణి అంటే భూమి అని అర్థం ఉంది. అందుచేత ఈ భూమికి అధినాథుడు అయినటువంటి రాజా అని చెప్పడం. ఇలా దాక్షాయణి అనే పదంలో ఉన్నటువంటి వేదాల వల్ల ఈ రకమైనటువంటి ముగ్గురికి సమన్వయించుకోవడానికి తెలియదు. మిగతా అంతా ఒకటే. ఆ దాక్షాయణి నాయక దగ్గరే ఉన్నది విశేషమైన పదం బాళి. బాళి అంటే కోరిక, కాంక్ష. నీ రతిగల్గని నిద్రాహారములేలా పవిత్ర హారములేలా శౌరేల జన్మమేలా సారంగధరా స్వరూప సారంగధరా. నీతో రతి కలగనటువంటి నిద్రాహారములేలా. నిద్రాహారం నీతో రతి కలగని నిద్రాహారము లేలా. అది నీతో కలవకుండా రతి గావించకుండా నిద్రాహారములు వ్యర్థం కదా అని. పవిత్ర హారములేలా మెడలో వేసుకునే ఆ హారాలు, ఇది కూడా అలంకారం ఎవరి కోసం అంటే భర్త కోసమే. అందువల్ల ఇవి కూడా దండగానే ఉంటుంది. సౌరేలా జన్మమేలా. ఈ సౌందర్యం ఎందుకు, ఈ జన్మ ఎందుకు. సారంగధరా స్వరూప సారంగధరా. ఇందులో సారంగధరుడు అన్నప్పుడు జింక తాల్పరి అయిన శివుడు ఒక సారంగధరుడికి, చివరిలో సారంగధర అన్నప్పుడు శివుడు అని. రెండో సారంగధరా స్వరూప అన్నప్పుడు జింక తాల్పరి అయినటువంటి చంద్రుని వంటి స్వరూపం కలిగిన వాడా, అందమైన స్వరూపం కలిగిన వాడా అని చెప్పడం శివుడు పరంగా. అయితే ఇదే చంద్రుడి పరంగా చెప్పాల్సి వచ్చినప్పుడు సారంగధర స్వరూప సారంగధర అంటే శివస్వరూపుడైనటువంటి శివుడు యొక్క ఆకారంతో, శంకరుని యొక్క ఆకారంతో అని. జింకతాల్పరి అయిన శంకరుని స్వరూపం కలిగినటువంటి సారంగధర చంద్రుడు అని. ఇలా ఒక సారంగధరుడే 2 అర్థాలు ఇక్కడ చంద్రుడు శివుడు అటు ఇటు మార్చుకున్నట్టు అయింది. అలాగే సారంగధరుడి విషయంలో కూడా జింకతాల్పరి అయినటువంటి చంద్రుడు వంటి సారంగధర అని చెప్పడం. ఇలా 3 కథల్లో కూడా ఈ సారంగధర పదంలో ఉన్న 3 అర్థాలను దృష్టిలో పెట్టుకుని ఇలా చెప్పడం జరిగింది. చిన్ననాట నుండి జీవితేశ్వరుని గణించి నీరు పొందుగాంచనుంటిగా నన్నేటికైన కళ్యాణ వినయగా రాబేటకు తరుణ రాజమౌళి. చిన్నప్పటి నుండి కూడా నిన్ను భర్తగా భావించి నీరు పొందు కోసం ఎదురు చూస్తున్నాను. అలాంటి నన్ను ఇప్పటికైనా పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ వినయగా రావే ఇటకు తరుణ.
ఈ తరుణ రాజమౌళి అనేది మళ్ళీ ఎలా, ఇందులో రాజమౌళి చంద్రుడు శిరస్సు నందు కలిగినటువంటి వాడు తరుణ రాజమౌళి. అంటే పూర్తి చంద్రుడు కాకుండా నెలవంక శిరస్సు నందు కలిగిన వాడు అని అర్థం. తరుణ రాజమౌళి అంటే అయినటువంటి శివుడు. శివుడు వివాహం చేసుకోమని కోరుతోంది పార్వతి. ఇది చంద్రుడి పరంగా అయితే ఏం చెప్పాలి? తరుణ రాజమౌళి అంటే శ్రేష్ఠుడైనటువంటి చంద్రుడు అని. మౌళి అంటే శ్రేష్టం అనే అర్థం కూడా ఉంది కాబట్టి చంద్రమౌళి అన్నప్పుడు శ్రేష్ఠుడు, తరుణం అన్నప్పుడు వయసులో ఉన్న లేకపోతే బాలచంద్రుడు. అలాంటి శ్రేష్ఠుడైనటువంటి ఓ బాలచంద్ర లేకపోతే ఒక తరుణచంద్ర అని ఇలా. అదే సారంగధరుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రాజశ్రేష్ఠుడు. అక్కడ రాజు అంటే రాజు అంతే. ఇక్కడ రాజు వేరు, అక్కడ రాజు వేరు. ఇక్కడ రాజు అంటే చంద్రుడు, అక్కడ రాజు అంటే రాజు. కాబట్టి మూడు కథల్లోనూ ఈ తరుణ రాజమౌళి అనేదే ప్రత్యేకత. ఆ పదంతో మూడు కథల్ని అన్వయించుకోవచ్చు. మొదటి దాంట్లో శివుడు తల మీద చంద్రుడు ఉన్నాడని, అందువల్ల తరుణ రాజమౌళి అనే సంబోధన సరిపోయింది. చంద్రుడి విషయంలోకి వచ్చేసరికి అది శ్రేష్టమైనటువంటి బాలచంద్రుడా అని సంబోధన. సారంగధరుడి దగ్గరికి వచ్చేసరికి శ్రేష్ఠుడైనటువంటి ఓ రాజా అని, యవనంలో ఉన్న ఓ రాజా అని. తరుణ రాజమౌళి కదా, ఇలా సంబోధన జీవితేశ్వరుడిగా స్వీకరించడానికి గ్రహించడానికి రమ్మంటోంది. అంతే కదా, నాయక జీవితేశ్వరునిగా నుంచి నీది పొందుగా అంతనుంటుంది కాన నేటికైనా కళ్యాణమనయ్యగా రావే, ఇప్పటికైనా కళ్యాణం చేసుకోవడానికి రా అని ప్రార్థిస్తోంది నాయిక మూడు కథల్లో. తదంబు నీవు సహచరాన్వితముగా మెలుగుటరిగి అందువలన నాదు కోర్క విన్నవించుకొనలేకపోతే ఒంటిగను రమ్ము జంగటికి సతీశ. సహచరాన్వితంగా తిరుగుతున్నావు, ఎప్పుడు కూడా సహచరులతో కలిసి తిరగడం వల్ల నేను ఒంటిగా నాకు దొరకటం లేదు. కాబట్టి ఒంటిగా ఒక్కడిగా వచ్చినట్టయితే నా కోరిక విన్నవిస్తాను. సంతతము నీవు సహచరాన్వితముగా మెలుగుట తిరిగి అందువల్ల నాది కోరిక విన్నవించుకోనలేకపోతుంటే అంటాను. కోరిక విన్నవించుకోలేకపోవడానికి కారణం అది, ఒక్కడిగా దొరకటం లేదు, సహచరులతో కలిసి. ఒంటికను రమ్ము చెంగటికి సతీశ, దగ్గరికి రా అని చెప్పి కోరటం. సతీశ అన్నప్పుడు సత్ ఈశ, సతీశ అన్నిటికీ ప్రభు అని చెప్పడం. ఇక్కడ ఈశ అంటే ప్రభువు కాబట్టి శంకరుడి పరంగా ఇబ్బంది లేదు. సత్ అనేది నక్షత్రాలు అనే అర్థం ఉంది కాబట్టి సతీశ అన్నప్పుడు నక్షత్రాలకు అధిపతి అయినటువంటి ఓ చంద్రుడా అని అర్థం ఉంది, అక్కడికి అది సరిపోతుంది. సతీశ అంటే ఓ మంచి రాజా అని చెప్పడం, ఇలా రాజు పరంగా కూడా. ఈ రకంగా ముగ్గురు కథల్లో కూడా ఈ సతీశ అనేది ముగ్గురు నాయకులకు కూడా నాయకులకు కూడా సరిపోయేటట్టుగా ఈ సంబోధన ఉన్నది. అందువల్ల సతీశ, శివుడి కథలో శివ అని చెప్పచ్చు, చంద్రుడి కథలో చంద్రుడు అని చెప్పచ్చు. సత్ అంటే నక్షత్రాలు, సత్ ఈశ. అలాగే ఈశుడు అంటే ప్రభు అనే అర్థంలో, రాజు అనే అర్థంలో మంచి ప్రభు అని సారంగధరుడి సంబోధన కూడా. నిను పలుమరు వేడుచు నుండిన నా ముర వినక నాదుడెంద మునగలిగిన కోరిక తీర్చియు నన్ను మనుపక విడనాడ న్యాయమా మహితకరా. ఇన్నిసార్లు వేడుతున్నా, పలుమరు వేడుచు నుండిన నా మొర వినక, ఇన్నిసార్లు వేడుతున్నా కూడా నా ఆలింపక నాదుడెంద మునగలిగిన కోరిక తీర్చియు, నా హృదయంలో ఉన్నటువంటి కోరిక తీర్చి నన్ను మనపక, నన్ను కరుణించగా విడనాడ న్యాయమా మహితకరా. ఈ రకంగా నన్ను వదిలేయటం న్యాయమా మహితకరా. శివుడి కథలో అయితే మహిత అంటే శూలం,
శూలం చైతన్యం కలిగిన వాడా శూలపాణి, శూలపాణి. అందువల్ల శివుడు అని అర్థం. మహితకర అన్నది. చంద్రుడి కథలో అయితే మహితకర, గొప్ప కిరణాలు కలిగిన వాడా అని. చంద్రకిరణాలు, వెన్నెల కిరణాలు కలవు చంద్ర అని చెప్పడం. సారంగధరుడు అయితే గొప్ప, మహిత అంటే గొప్ప, మహితకర ఘనతరమైనటువంటి ఓ గొప్ప, మహితకర. కర అంటే మహితకరం, గొప్పతనాన్ని కలిగించేటువంటి, హితము కలిగించేటువంటి. మహితకర ఓ రాజా, మును జన్మంబున నీ భార్యను కావునన్న ఎన్ను దక్క అన్యులపైన మనము ప్రసరింపదిగా నన్గనుగొని కోరికలు తీర్పగదే సర్వజ్ఞ. ఇక్కడ మును జన్మంబున నీ భార్యను కావున అని పూర్వజన్మ విశేషాన్ని కూడా ఈ నాయకి చెబుతోంది. పూర్వజన్మలో కూడా నువ్వే నా భర్త. మును జన్మంబున నీ భార్యను కావున నిన్ను దక్క అన్యులపై నా మనము ప్రసరింపదక. ఇతరుల మీద నా మనము ప్రసరింపదిగా నన్ కనుగొని కోరికలు తీర్పగదే సర్వజ్ఞ. నా యొక్క కోరికలు తీర్చు అని చెప్పి అడగటం. సర్వజ్ఞుడు అంటే శివుడు శివకథలో. సర్వజ్ఞ అన్నప్పుడు చంద్రుడి కథలో సర్వము తెలిసినవాడు, సర్వం జానాతీతి సర్వజ్ఞ అని. సర్వం జానాతీతి సర్వము తెలిసినవాడు అని. ఇలా ఈ సర్వజ్ఞ అనే సంబోధన ముగ్గురు నాయకులకి చెల్లేటట్టుగా రాయటం జరిగింది. ఏమిటి దీని భావం? ఇంతకీ పూర్వజన్మలో నీ భార్యను కాబట్టి నేను నిన్నే కోరుకుంటున్నాను, ఆ సంగతి గ్రహించి నా కోరికలు తీర్చడానికి రమ్ము అని నాయిక ప్రాధాన్యపడతాం. చంద్రగోత్ర ధర్మ సంపన్నుడవు, సత్పద ప్రవర్తనుడవు, దళిత కాముడవు, ప్రశమిత దోషుడవు, పంకజాతార్తికరుడవగుట నన్ను గైకొనవకో. నన్ను గైకొనకుండటానికి గల కారణాలు ఏమిటి అని నాయిక మళ్ళీ ఒక్కొక్కటి ప్రస్తావన చేస్తాం. ఏమై ఉంటుంది అని తన ఊహ అంటే, చంద్ర గోత్ర ధర్మ సంపన్నుడవు ఒకటి, సత్పద ప్రవర్తనుడవు రెండు, దళిత కాముడవు, ప్రశమిత దోషుడవు, పంకజాతార్తికరుడవు. ఇన్ని కారణాల వల్ల నన్ను గైకొనవకో, స్వీకరించటం లేదా అని మళ్ళీ ప్రశ్న. ఇది ముగ్గురు నాయకుల పరంగా, మూడు కథల పరంగా. శివుడి పరంగా ముందు చూద్దాం. చంద్ర గోత్ర బంగారు కొండ. చంద్ర గోత్రము అంటే బంగారు కొండ. గోత్రం అంటే పర్వతం, చంద్రగోత్రం అంటే బంగారు అని కలిగినటువంటి మేరు పర్వతం. అది ధర్మ సంపన్నంగా, ధర్మము అంటే ఇక్కడ విల్లు, అంటే ఈయనకి మేరు పర్వతం విల్లట శివుడికి. అందువల్ల చంద్ర గోత్ర ధర్మ సంపన్నుడవు, మేరు పర్వతము విల్లు అనే సంపదగా కలిగిన వాడు. మేరు పర్వతం అనే విల్లుని సంపదగా కలిగినటువంటి వాడు. సత్పద ప్రవర్తనుడవు, సత్పద ప్రవర్తనుడవు, మంచి మార్గం నందు వర్తించడం అనేది. సత్పద వర్తనుడవు, వర్తించువాడు. దళిత కాముడవు, కాముడిని అంటే మన్మధుణ్ణి భేదించిన వాడవు లేదు చంపిన వాడవు. దళిత కాముడవు. ప్రశమిత దోషుడవు, దోషాలను శమింపజేసిన వాడవు, నశింపజేసిన వాడవు. దోషాలంటే పాపాలు. ఇక్కడ పంకజాతార్తికరుడవు, పంకజాత
బురద ఎందు పుట్టినవి పద్మాలు అంటారు. వాటి యొక్క ఆర్తికరుడవు, వాటి యొక్క బాధను తొలగించిన వాడవు. దాని యొక్క అంటే సూర్యుడు ఉదయించగానే పద్మాలు వికసిస్తాయని, ఇక్కడ పంకజాతం అంటే పాపములు, పాపాల్లో పుట్టిన వాళ్ళు అని, పాపజాతులు అని పోని. పాపజాతులకు దుఃఖం కలగజేస్తావు అని, పాపజాతులకు దుఃఖం కలగజేస్తావు. ఇందాక మనం పద్మాలు అనుకున్నాం, అది చంద్రుడి కథలో వస్తుంది, ఇక్కడికి సంబంధం. ఇక్కడ పాపజాతులని, పంకజాతులు అంటే పాపజాతులు, పాపంలో పుట్టిన వాళ్ళు. పంకం అంటే పాపం అనే అర్థం ఉంది కాబట్టి ఆ అర్థం తీసుకోవాలి. పాపజాతులకు ఆర్తికరుడవు, దుఃఖం కలగజేస్తావు. అగుటన్ అందువలన నన్ను కైకొనవకు, ఈ పై కారణాల చేత నన్ను స్వీకరించటం లేదా అని. ఇలా పార్వతి శివకథ పరంగా పార్వతి ఆలోచన ఏమున్నాయి దీంట్లో? మేరు పర్వతము ధనస్సుగా కలిగిన వాడు అవటం, ధనస్సు అనే సంపదగా కలిగిన వాడు అవటం, అలాగే మంచి మార్గమునందు వర్తించి వాడవటం, మన్మధుని దహించిన వాడవటం, దోషాలను చేస్తున్నవాడు అవటం, పాపజాతుల యొక్క దుఃఖాన్ని, బాధను హరిస్తూనే ఉండటం వల్ల నన్ను కైకొనవకు. ఇన్ని పనులు ఉండటం వల్ల, ఇన్ని రకాలైనటువంటి కార్యాలు చక్కబెట్టడం వల్ల నన్ను కైకొనుకున్నావకో అనేది ప్రశ్న. ఇక చంద్రుడి పరంగా చంద్ర గోత్ర ధర్మ సంపన్నుడవు అన్నప్పుడు గోత్రం అంటే ఇక్కడ కులము అనే అర్థం చెప్పాడు. ఓ చంద్రుడా, చంద్ర గోత్ర ధర్మ సంపన్నుడవు, కులధర్మం అనేటువంటి సంపదగా కలిగినటువంటి వాడవు, సత్పద ప్రవర్తనుడవు. సత్ అంటే నక్షత్రం, సత్పదము అంటే నక్షత్ర మార్గం, నక్షత్ర మార్గంలో పోయేటువంటి వాడవు, దళిత కాముడవు, ఖండింపబడిన కామగుణం కలిగిన వాడవు, ప్రశమిత దోషుడవు. ఇక్కడ దోషం అంటే రాత్రి, దోషం అంటే రాత్రి, శమింపజేయబడిన రాత్రులు గలవాడవు అని. పంకజాతార్తికరుడవు, పద్మాలకు బాధను కలుగజేయవాడవు అని. పంకజాతం అంటే ఇక్కడ పద్మం అని చెప్పుకోవాలి, ఎందుకంటే చంద్రుడు రాగానే పద్మాలు ముడుచుకుపోతాయి కాబట్టి పద్మజాలకు ఆర్తికారకుడు అయినందున నన్ను కైకొనవకో, నన్ను చేకొనుకున్నావా అనేది ప్రశ్న చంద్రుడి పరంగా. ఇంకా సారంగధరుడి పరంగా అయితే చంద్రగోత్ర ధర్మ సంపన్నుడవు. చంద్రవంశం, సూర్యవంశం అని అంటూ ఉంటాం కదా, ఈయన చంద్రవంశ రాజుల్లో వాడు. అందువల్ల చంద్రవంశం అనేటువంటి వంశంలో సంపన్నుడవు, ధర్మ సంపన్నుడవు, అలాగే దళిత కాముడవు, కామగుణాలని ఖండింపబడిన కామగుణాలు కలిగిన వాడవు, అలాగే ప్రశమిత దోషుడవు, దోషాలని చేసిన వాడు, పంకజాతార్తిగరుడవు, పాపాలను కూడా, పాపజాతులందరినీ కూడా ఆర్తి కలగజేసేటువంటి వాడు వాళ్ళందరికీ. ఇలాంటి పనులన్నీ ఉన్నందువల్ల నన్ను కైకొనవకో అని చిత్రాన్ని సారంగధరుని గురించి కూడా చెప్తాం. ఇలా ఈ మూడు ఉన్నది, మూడు భావాలు
కొంచెం భిన్నంగానే ఆ పద్యం నడిచింది. అహహా చింతామణి సహజ హారివగుచు అలరి వాగనుశాసనీయులకు శిశులయందు సుకలాన్వితాత్ముడు సుకలాన్వితాత్ముడవనంగా ఇంత వృద్ధి నొందిన ఎట్టి నిన్నెనతరమే. ఇక్కడ కూడా ఏంటంటే అహహ చింతామణి సహజ హారివగుచు, చింతామణి సహజ, ఇది మూడు కథలు కూడా కొంచెం విడివిడిగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. కూడా ఇక్కడ ఏముందంటే అహహ ఆశ్చర్యం, చింతామణి సహజ హారివగుచు, చింతామణి కూడా సముద్ర మథనంలో పుట్టింది. దాంతో సహజాతమైనటువంటి వాడు అది విషం. విషం కూడా చింతామణితో సహజాతమే. దాన్ని హరించినటువంటి వాడు శివుడు. చింతామణి సహజహారి అంటే శివుడు అని. శివుడు అవుతూ అలరి వాగనుశాసనీయులకు శిశులయందు, వాగనుశాసనుడు అంటే బ్రహ్మ, బ్రహ్మాది శిష్యులు, శిష్యులు కూడా కాదు శిశువులే, బ్రహ్మాది శిశువులు. శివపురాణాది కథల్లో ఎక్కడో శివుడికి బ్రహ్మ కుమారుడు అని చెప్పబడిందట. సాధారణంగా విష్ణువు కుమారుడు బ్రహ్మ అని చెబుతాం, ఇక్కడ శివుడు కుమారుడు అని ఇంకొక పురాణంలో ఎక్కడో చెప్పబడింది అని. అందుకే పురాణాల్లో సవచన వ్యాఘాతాలు చాలా ఉంటాయి. ఒక పురాణానికి కొంత భిన్నత్వం కనిపిస్తుంది, అంతా ఒకటిగానే ఉండవు. అలాగే ఈ పురాణంలో ఎక్కడో శివునికి బ్రహ్మ శిశువుగా చెప్పబడింది. వాగనుశాసనీయులకు శిశులయందు సుకలాన్వితాత్ముడవనంగా, సుకల శ్రేష్టమైన కళల చేత కాంతుల చేత అని, అన్విత కూడుకున్నటువంటి ఆత్మగలవాడు అని. ఇంత వృద్ధి నొందిన ఎట్టి నిన్ను అన్నతరమే, ఇంత వృద్ధిని పొందిన నిన్ను అనదరమే, నిన్ను ఎన్నతరమే, వర్ణించదరమా అని. నిన్ను ఎన్నతరమే అహహా చింతామణి సహజహారి వగుచు. చింతామణి సహజహారి అంటే విషహారి అని, విషాన్ని మింగి గొంతులో ఉంచుకున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన నీలకంఠుడు అంటూ ఉంటాం కదా, అందువల్ల శివుడు అని. అట్లా ఒకజు అలరి ఒప్పి వాగనుశాసనీయులకు శిశులయందు సుగలాన్వితురానంగా, వాగనుశాసనీయులకు బ్రహ్మాది మొదలైన వాళ్ళైనటువంటి శిశువులలో సుకలాన్వితురానంగా, గొప్ప కళాన్వితుడు, కళలతో కూడినవాడు, కాంతితో కూడినవాడు అనగా ఇంత వృద్ధి పొందిన ఎట్టి నిన్ను, ఇంత వృద్ధి పొందిన నిన్ను ఎన్నదరమే వర్ణించడం సాధ్యమా అని. ఇది శివుడి పరంగా. చంద్రుడి పరంగా ఏం చెప్పాలి? చింతామణి సహజాతం అంటే చంద్రుడు కూడా అదే సముద్ర మథనంలో పుట్టాడు చింతామణితో పాటు. అందువల్ల చింతామణి సహజాతమే. హారి అంటే ఇక్కడ మనోహరమైన అని అర్థం చెప్పాలి. అక్కడ హారి అంటే హరించిన వాడు అని చెప్పాము, ఇక్కడ మనోహరుడు అని చెబుతాం. చింతామణి సహజహారి వగుచు, అది చింతామణితో సహజన్ముడు అయినటువంటి మనోహరమైనటువంటి ఓ చంద్ర అని. అలరి వాగన శాసనీయులకు శిశులయందు, వాగన శాసనీయులకు శిశుల యందు, బ్రహ్మ సంబంధమైనటువంటి బాలుల యందు అని. శాసనీయులకు, వాగను శాసనీయులకు శిశుల యందు, అటువంటి బాలకుల యందు అని. అంటే ఈయన కూడా, చంద్రుడు కూడా ఆ బ్రహ్మ అంశంలో జన్మించిన వాడే అని. సుకలాన్వితుడనగా, సుకలాన్వితుడు, ఈయన కూడా షోడశకళాపూర్ణుడు, సుకలాన్వితుడు, మంచి కళలతోటి కాంతితోటి కూడినటువంటి వాడు అని. అవి ఏమిటి అంటే మంచి కళలు, షోడశ కళలు. ఇంత వృద్ధి నొందిన ఎట్టి నిన్ను అన్నదరమే, ఇంత అభివృద్ధి పొందినటువంటి నిన్ను అన్నదరమే ఎన్నుట సాధ్యమా అని, వర్ణించడం సాధ్యమా అని. సారంగధరుడి పరంగా కూడా ఆశ్చర్యం. అహహ చింతామణి సహజ అంటే
ఆంధ్రశబ్ద చింతామణి వ్యాకరణ గ్రంథం. దానితోటి హారి వగుచు నలరి మనోహరమైన వాడవై ఒప్పుచు వాగన శాసనీయులకు శిష్యుల యందున్. వాగన శాసనుడు అని పేరు ఆయనకి, నన్నయ్య గారికి. ఆయన శిష్యులలో అని వాగన శాసనీయ శిష్యులందున్. ఈ శిష్యులు అనే పదం ఇక్కడ శిష్యులు అనేది. అక్కడ ఇంతకుముందు చెప్పినప్పుడు శిశువులు అన్నాము, ఇక్కడ శిష్యులు అంటున్నాము. అదే తేడా. శిష్యుల యందున్ అంటే నన్నయ్య భట్ యొక్క శిష్యులు. ఈయన కూడా ఆయన దగ్గర శిష్యుడు. సుశ్రేష్టమైనటువంటి కళాన్వితాత్ముడు, చక్కని విద్యల చేత. కళలు అంటే ఇక్కడ విద్య అని అర్థం చెప్పారు. కళలు అనేటువంటి విద్యల చేత కూడుకున్నటువంటి హృదయం కలిగిన వాడు అయినటువంటి సారంగధరుడు ఇంతగా వృద్ధి పొందినటువంటి వాడిని ఎన్నదరమే ఎట్లా వర్ణించడము సాధ్యం అన్నట్టుగా. అంటే రకరకాల విద్యలతోటి ఆయన అభివృద్ధి పొందాడు, వృద్ధి పొందాడు అని. ఈ విద్యలన్నీ ఎక్కడ వచ్చినాయంటే నన్నయ్య భట్టారక శిష్యుడు అంటున్నాడు. అది అందువల్ల ఈయన ఇందాక చింతామణి సహజాతం అన్నప్పుడు అక్కడ చింతామణి తోడబుట్టినటువంటి వాళ్ళు అని చెప్పాం. ఇక్కడ చింతామణి సహజము అంటే సహజాతం దగ్గరకు ఏమైందంటే ఇక్కడ చింతామణి అనేది ఒక వ్యాకరణ గ్రంథం, ఆంధ్రశబ్ద చింతామణి అని. దానితో హారి అంటే మనోహరమైనటువంటి జ్ఞానంతో అలరిన వాడు అని. ఇలా రకమైనటువంటి భావంతో ఈ పద్యాన్ని చూడడం జరిగింది. అంటే ముగ్గురు నాయకులు కూడా ఈ రకమైనటువంటి భావంతో మనం విడివిడిగా చెప్పేదానికి అవకాశం దొరికింది. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయ కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.